తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి గురుగారు, కొంతమంది ఇళ్లలో బల్లులు అలా సడన్ గా కాళ్ళ కింద పడి చనిపోవడం, లేదా మనం ఎప్పుడో ఒకసారి అది చనిపోయి మనకు కనిపించడం జరుగుతుంది. ఇళ్లలో అలా బల్లి చనిపోవడం వల్ల ఏమైనా దోషం అంటారా? విశేషించినటువంటి అష్టాదశ శక్తిపీఠాల గురించి మనం వింటూ ఉంటాం. ఈ అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో విశేషవంతమైనటువంటిది తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ వారి యొక్క శక్తిపీఠం మహోన్నతమైనటువంటిది. ఇటువంటి దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి ముఖాన్ని చూసినప్పుడు అమ్మవారి యొక్క తల భాగం మీద, నుదుటి భాగం మీద ఇలాంటి బల్లి ఒకటి మనకు దర్శనమిస్తుంది. బల్లి పడితే మనకు అశుభమని, బల్లి శాస్త్ర ప్రకారంగా ఫలానా చోట పడితే ఫలానా అనుకూలవంతమైన ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయని మనం చెబుతూ ఉంటాం. విశేషించినటువంటి నకారాత్మకమైనటువంటి శక్తుల్ని పారద్రోలేటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతి కలిగిన అమ్మవారు జోగులాంబ స్వరూపంలో ఈ భూమి మీద నడియాడితే ఆ అమ్మవారి యొక్క తల భాగంలో ఒక వృచ్చికము, బల్లి కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? బల్లి పడటం అన్నటువంటిది అన్ని సందర్భాల్లో కూడా అశుభం కాదు. మన పైన బలి పడటం కూడా అశుభం కాదు. అన్ని సందర్భాల్లో అశుభం కాదు. కొన్ని భాగాల్లో పడటం మాత్రమే మనకి ఇబ్బంది కలిగించే ప్రతికూలవంతమైన భావన కలుగుతుందని అర్థం. బల్లికి ఎన్నో రకాలైనటువంటి వృత్తాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు మనకు చెప్తూ ఉంటాయి. ఈ భూమండలం మీద అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి నగరాల్లో కాంచీపుర నగరం ఒకటి. అతి ప్రాచీనమైనటువంటి కంచి కామాక్షి స్వరూపమైన అమ్మవారు అక్కడ ఉంది. ఇదే కాంచీపురంలో వరదరాజస్వామి వారి యొక్క పెరుమాళ్ ఆలయం ఒకటి ఉంటుంది. ఆ ఆలయ ప్రాంగణంలో విశేషించినటువంటి బలుల యొక్క వృత్తాంతం కూడా మనకు తెలుసు. బంగారు బలి. దేవేంద్రుడే సరస్వతీదేవి యొక్క శాప విమోచనం కోసం బల్లుల్ని పెరుమాళ్ ఆలయంలో ప్రతిష్ఠ చేశాడని, అటువంటి వెండి బంగారు బల్లులను ఎవరైతే స్పృశించి వస్తారో, తాకి వస్తారో, నరఘోష, నరదిష్టి, గ్రహ సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులతో పాటు జన్మ జన్మాంతరాల్లో మనం తెలియక చేసినటువంటి పాపకర్మలు నశించిపోతాయని చెప్తారు. దీనికి మరో వృత్తాంతం ఏం చెప్తుందంటే, గౌతమ మహర్షి విశేషవంతమైనటువంటి మునితుల్యుడు, నిత్యం అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి గౌతమ మునీంద్రులు ఒకనాడు నదీ తీరానికి వెళ్ళి స్నానాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఉన్నారు. గురువుగారు స్నానాన్ని ఆచరించేటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి సకల సౌకర్యాలని సమకూర్చడానికి ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. ఏదో కారణంగా తొందరపాటు చర్యల వల్ల గురుదేవులకి వసతిని ఏర్పాటు చేసే సందర్భంలో ఆ నీటి కుండలో ఒక బల్లి పడ్డది. వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా శిష్యులు నిర్లక్ష్యంగా గురువుగారి యొక్క సన్నిధానానికి తీసుకొచ్చారు. వారి యొక్క చేష్టలను చూసి నిశ్చేష్టుడైనటువంటి గురుదేవుడు శిష్యులని శపించాడని, తత్కారణంగా యోగ్యులైనటువంటి శిష్యులు కూడా లోక కళ్యాణార్థం రెండు బల్లి స్వరూపాలుగా మారిపోయారని కూడా చెప్తారు. బల్లులు అన్నటువంటి ఇంటి ప్రాంగణంలో కొన్ని రకాల శబ్దాలను కూడా చేస్తుంటాయి. శకున శాస్త్రంలో కూడా వీటి గురించి ప్రధానంగా చెప్పబడ్డది. బల్లులు అన్నటువంటివి శకునాలను చెప్పటంలో బల్లి శబ్దం విన్నటువంటి తర్వాత ఇది సత్యమవుతుంది అన్నటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం. కానీ మనిషికి సంబంధించినటువంటి సహస్రార చక్రం మీద కానీ, శిరస్సు మీద కానీ పొరబాటున ఎప్పుడైనా బల్లి పడితే అపమృత్యు దేవతలు వస్తారు, లేదా మృత్యుదేవతలు వస్తారు. అపమృత్యు భయం మనకు కలుగుతుందేమో, మృత్యు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అన్నటువంటి ఆందోళన మనం చెందుతూ ఉంటాం. కానీ సర్వకాల సర్వావస్థల్లో శకున శాస్త్రం గురించి గొప్పగా చెప్పబడ్డటువంటి మహనీయులు ఎక్కువ మంది ఉన్నారు. అర్థశాస్త్రాన్ని రచించినటువంటి చాణక్యుడు సైతం అన్నిటికంటే ముఖ్యమైనది నక్షత్ర బలం అంటే, ఆ నక్షత్ర బలానికంటే కూడా విశేషవంతమైనది శకున శాస్త్రమని, ఆ శకున శాస్త్రంలో విశేషించి బలుల గురించి కూడా మన పూర్వీకులు చెప్పి ఉన్నారు.
జరగబోయేటువంటి మంచి చెడు తాలూకు ఫలితాలను ముందస్తుగానే గ్రహించడంలో బలులు ముందుంటాయి. బల్లి ఎక్కడైతే ఉంటుందో అదృష్ట దేవతలు దురదృష్ట దేవతల యొక్క సంకేతానికి నకారాత్మకమైనటువంటి శక్తులకి కూడా ఇవి కారణమవుతూ ఉంటాయి. పొరపాటున బల్లి అన్నటువంటిది మన శరీరం మీద ఒక్కో ప్రాంతంలో పడితే ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని పెద్దలు చెప్పి ఉన్నటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మనంతట మనం వెళ్ళి బల్లిని మన మీద పడేసుకోవటం కాదు, పొరపాటుగా బల్లి దానంటగా అది వచ్చి మనిషి యొక్క నుదుటి భాగం మీదో శిరస్సు మీదో కొన్ని ప్రత్యేకమైనటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార చక్రాలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాల మీద పడ్డప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయని, అది ఇంట్లో ఉన్న నకారాత్మకమైనటువంటి శక్తి మొత్తాన్ని గ్రహిస్తూ శరీరం మీద ఉన్నటువంటి ప్రదేశంలో పడ్డటువంటి సందర్భంలో ఈ నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా మన శరీరంలోకి ఆవాహన అవుతాయని, తత్కారణంగా ధన నష్టం కలగటం, ఆరోగ్య నష్టం కలగటం, సంతాన నష్టం కలగటం, కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాన్ని అనుసరించి దైనందిన జీవితంలో శకున శాస్త్రంలో అద్వితీయంగా చెప్పబడ్డటువంటిది బలి శాస్త్రం. ప్రత్యేకించి బలులు శరీరం మీద కొన్ని భాగాల మీద పడటం శుభమే, కొన్ని భాగాల మీద పడటం అశుభమే. ఏది ఏమైనప్పటికీ కూడా తెలియక ఇలాంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడ్డటువంటి సందర్భంలో కాంచీపురంలోని వరదరాజస్వామి పెరుమాళ్ వారి యొక్క ఆలయ ప్రాంగణంలోని బంగారు వెండి బల్లిని ఒక్కసారైనా జీవితంలో స్పృశించి వస్తే ఇబ్బందులు తొలగిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి, పుణ్యకర్మలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే బల్లి మన మీద పడుతుందో అంటే అర్థం ఏంటంటే ఏదో తెలియని కష్టం మనల్ని వెంటాడడానికి మన ముందుగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు బల్లి చనిపోవడానికి మనకు కారణమైతే, అంటే మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణిలో కాకుండా దాన్ని చంపాలన్నటువంటి ప్రయత్నం లేకుండా బల్లి ఏదైనా కారణం వల్ల చనిపోయింది అంటే అది మనిషి శరీరాన్ని తాకి చనిపోవచ్చు, కాళ్ళ క్రింద పడవచ్చు, పొరపాటున మనం ఏదైనా వస్తువుని తీస్తున్నటువంటి సందర్భంలో కూడా బల్లి తోకలు తెగిపోవటం, వాటి పాదాలు తెగిపోవటం, వాటి మొండెం ఇరుక్కుపోవటం, ఇటువంటి పరిస్థితులు కూడా మనం తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల బల్లి చనిపోతూ ఉంటుంది. ఒకవేళ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే బల్లి గనక చనిపోతున్నటువంటి సందర్భం అంటే అక్కడ ఏదో తెలియనటువంటి నకారాత్మకమైన శక్తి ఉంది, ఒక నెగిటివ్ ఫోర్స్ ఏదో అక్కడ పనిచేస్తూ ఉంది. ఈ నకారాత్మకమైనటువంటి శక్తి యొక్క తీవ్రత బల్లి కంట్రోల్ చేయలేనటువంటి సందర్భం ఉన్నటువంటి చోట అప్పుడు చనిపోతుంది బల్లి. ఆ బల్లి వాటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చోట అది చనిపోయేటువంటి అవకాశం ఉంది. అది చనిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబం, ఆ యజమాని, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తీరనటువంటి కష్టంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. రాబోయేటువంటి కష్టానికి కొన్ని సంకేతాలు ముందుగా ఇస్తున్నట్టుగా ఇటువంటివన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. ఇంటి ప్రాంగణంలో బలులు కానీ, చేపలు కానీ, పెంపుడుగా మనం పెంచుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి జంతువులు కానీ ఇవన్నీ చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించిన యజమాని తీరని కష్టం వస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి స్థితిగతుల్లో వారి కష్టాన్ని అవి తీసుకుంటున్నాయని మనం అర్థం చేసుకోవాలి. వాటి వల్ల మనకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. ఒకవేళ తెలిసి తెలియక గనక ఇలాంటి బల్లి యొక్క మరణానికి మనం కారణమై ఉన్నటువంటి సందర్భంలో విశేషించి ఇటువంటి బలులని శాప విమోచనం కోసం ఇంద్రాది దేవతలే ప్రతిష్ఠ చేసినటువంటి సందర్భం గురించి మనం విన్నాం. అందుకే కాంచీపురంలోని వరదరాజస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆ బల్లిని తాకి వచ్చినా లేక ఆ ప్రాంగణం నుండి తీసుకొచ్చినటువంటి బల్లి యంత్రాన్ని ఇంటి ప్రాంగణంలో విశేషంగా ఉంచి పూజిస్తూ ఉన్న యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఏ ప్రాణైనా సరే
రక్తం చింది ఇంటి ప్రాంగణంలో గనక చనిపోతే అది సర్పమైనా బల్లైనా పెంపుడు జంతువులైనా ఇతరత్ర ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో ఏ జంతువైనా ఏ ప్రాణి అయినా రక్తం చింది ఇంటి ప్రాంగణంలో చనిపోతే గళ్ళు ఉప్పు ఆవు పంచటం విశేషించినటువంటి స్థితిగతుల్లో పసుపు ఈ మూడిటి చేత ఇంటి ప్రాంగణాన్ని శుద్ధి చేస్తే దోషయుక్తమైనటువంటి పరిస్థితులు పోతాయని తాంత్రిక విధానాలు చెబుతూ ఉన్నాయి. బల్లి అన్నటువంటిది శకున శాస్త్రంలో అద్భుతంగా చెప్పబడ్డటువంటిది. విశేషించినటువంటి పురాణ గాథల్లో కూడా బల్లి గురించి విశేషంగా చెప్పబడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి. మనకు మంచి చెడులు జరగబోయేటువంటి సంకేతాలని ఇవ్వడానికి సిద్ధమై ఉంటుంది బల్లి. ఏ ఇంట్లోనైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో అది ప్రమాదం అని మనం అనుకుంటాం, కానీ ఏ ఇంట్లో నకారాత్మకమైన శక్తి ఎక్కువగా ఉంటుందో, నెగటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంటి ప్రాంగణంలో తప్పనిసరిగా బల్లులు సంచరించి ఆ నకారాత్మకమైనటువంటి శక్తిని తమ యొక్క శబ్దాల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే రాత్రిపూట బల్లులు అరుస్తూ ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. వాటి తీవ్రత వీటికంటే పెరిగినప్పుడు మాత్రమే బల్లులు కింద పడిపోవటం, విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు గురవటం, అవి చనిపోవడం జరుగుతున్నటువంటి ఇళ్లలో తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. భార్యాభర్తల మధ్య తగులు ఉంటాయి, మానసికంగా ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా తీవ్రమైనటువంటి నష్టాలని మనం పొందుతూ ఉంటాం. వీటన్నిటికీ కూడా కారణం ఇలాంటి సందర్భాలుగా మనం భావించవచ్చు. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవింద బంపజై. చూసారు కదండి, ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో బల్లులు తిరగటం వల్ల ఏంటి, అవి చనిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చనిపోతాయి, ఒకవేళ చనిపోతే ఎలా వాటికి శుద్ధి చేసుకోవచ్చు, ఇంటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అనేది గురుగారు మనకి చాలా క్లియర్గా తెలియజేశారు. ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయి, ఈ వివరాలు మీకు కూడా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. నమస్తే.